దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథము నుండి దేవుడు అలసిపోతాడా? అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని సందర్భాల్లో ఆయన విశ్రాంతి తీసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన దేవుని కుమారుడు కాడా అనే విషయాలను వాక్యానుసారంగా కొద్ది నిమిషాలు మనము ధ్యానించుకుందాం. మరి మొట్టమొదటిగా దేవుడు అలసిపోతాడా అనే విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే ఆదికాండము 2వ అధ్యాయము 1వ వచనాన్ని కనుక మనం గమనిస్తే ఆయన ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడి. అంటే దేవుడు ఆకాశమును భూమిలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా ఆయన 6 దినాల్లో పూర్తి చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ 6 దినాల్లో కూడా సృష్టిలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా ఆయన నోటి మాట ద్వారా కలుగజేసి ఉన్నాడు. ఎప్పుడైతే ఈ 6 దినాల్లో కూడా సృష్టిని సృష్టించి ఉన్నాడో, మరి జంతువులు, పక్షులు, మరి సరీసృపాలు, ఆకాశము, సముద్రము సమస్తాన్ని 6వ దినమున మానవుడిని సైతము కూడా దేవుడు సృష్టించి ఉన్నాడు. మరి 6 దినాల్లో కూడా దేవుడు సృష్టిని చేసిన తరువాత దేవుడు మంచిదిగా చూడడం అనేది మనకి కనబడుతూ ఉంది. అంటే ఆయన చేసినటువంటి సృష్టిని బట్టి మరి దేవుడు ఎంతో ఆనందపడ్డాడు, దేవుడు ఎంతో సంతోషించి ఉన్నాడు. ఇది మంచిదిగా దేవునికి కనబడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. 6 దినాల్లో సృష్టిని చేసిన తరువాత 7వ దినాన దేవుడు విశ్రమించుట అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు విశ్రాంతి తీసుకున్నాడా అనే విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే దేవుడు విశ్రాంతి తీసుకోలేదు. అంటే ఈ వచనాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని మనం చూసినట్లయితే 2వ వచనంలో తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించాడు. అంటే తాను చేసినటువంటి పనిని, అంటే చిన్న పని కాదు అది, సృష్టిలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా దేవుడు కలుగజేసిన తర్వాత ఒకసారి తాను చేసిన దాన్ని సమస్తాన్ని కూడా ఆయన చూసుకున్న తర్వాత దేవుడికి మంచిగా అనిపించి విశ్రమించుట, జస్ట్ అలా ఆ సృష్టిని అంతటిని కూడా చూసి ఆనందపడడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే ఈ లోకంలో మనం ఏదైనా పని చేసిన తర్వాత ఆ పనిని బట్టి కొద్ది నిమిషాలు అలా ఆ పనిని చూస్తూ నిష్క్రమించడం, అంటే దానిని చూస్తూ కూర్చోవడం అనేది మనం చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశాన్ని గనక మనం సరిగా అర్థం చేసుకున్నట్లయితే, ఈ మాటకి ఇంకొన్ని వచనాలు గనక మనం ఆధారం చేసుకున్నట్లయితే, ఆ వచనాల ద్వారా దేవుడు మరి విశ్రాంతి తీసుకుంటాడా, తీసుకోడా, అలసిపోతాడా, అలసిపోడా అనే విషయాలు మనకి పరిపూర్ణంగా అర్థమవుతుంటాయి. భక్తుడైనటువంటి యెషయా ప్రవక్త ద్వారా ఈ విధంగా భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే, నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయుడు. అంటే భక్తుడి ద్వారా, యెషయా భక్తుడి ద్వారా మరి తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు మాట్లాడుతూ ఇక్కడ ఆయన అలయుడు, ఆయన సొమ్మసిల్లడు, ఆయన అలయుడు. అంటే ఆయనకి విశ్రాంతి అవసరం లేదు. ఆయనకి పని భారాన్ని బట్టి, ఆయన ఆ పనిని బట్టి అలసిపోవడం అనేది మనకి ఎక్కడ కనపడదు. ఎందుకంటే ఆయన దేవుడు, సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త. ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని కూడా నోటి మాట ద్వారా కలుగునుగాక అనే మాటను బట్టి కలుగు చేసినటువంటి సర్వ సృష్టికర్తగా తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు మనకి కనపడుతున్నాడు. ఇక్కడ మరొక వచనాన్ని కనుక మనం చూసినట్లయితే కీర్తనకారుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 121వ సంకీర్తన 3-4 వచనాలు కనుక మనం చూసినట్లయితే, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. అంటే ఇశ్రాయేలు దేవుడిగా యెహోవా దేవుడు మనకి కనపడుతూ ఉండగా, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు, నిద్రపోడు. అంటే ఆయనకి అలసట అనేది ఉండదు, ఆయనకి నిద్ర అనేది ఉండదు. నిరంతరము కూడా ఆయన మరి ఈ లోకాన్ని, మరి సమస్తాన్ని కూడా ఆయన చూస్తున్నటువంటి గొప్ప సృష్టికర్తగా మనకి ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ ఇంకో విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, ఇక్కడ దేవుడు శరీరధారిగా మనకి కనపడలేదు, ఆత్మరూపముగా తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు కనపడుతూ ఉన్నాడు. కాబట్టి తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు అలసిపోడు, కునుకడు, నిద్రపోడు, ఆయనకి విశ్రాంతి అనేది అవసరము లేదు. ఇక రెండవదిగా మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన కుమారుడిగా మనకి కనపడుతూ ఉన్నారు. ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో ఆయన విశ్రాంతి తీసుకున్నట్లుగా కనపడుతూ ఉంది. ఆయన కొద్దిసేపు నిద్రించినట్లుగా కనపడుతూ ఉంది. అలాగే ఆయన సిలువలో మరి వేలాడుతూ మరి దప్పిగా కొని ఉన్నాను అనే మాటలు కూడా మనం వింటూ ఉన్నాం. అంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు
మరి దేవుడు కాడా అనే విషయాన్ని గనక మనం ఆలోచన చేసినట్లయితే మనం పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని వచనాల ద్వారా మనం ఈ మాటలను ధ్యానించుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయములో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రి యొక్క పరిచర్య నిమిత్తము ఆయన పరిచర్యను చేస్తున్నటువంటి దినాల్లో మరి ఆయన సుకారును అనే ఊరికి ఎప్పుడైతే ఆయన వచ్చి ఉన్నాడో అక్కడ యాకోబు యొక్క బావి కనపడడం, మరి ఆ యొక్క ప్రయాణాన్ని బట్టి ఆ యొక్క పరిచర్యను బట్టి శరీరం ఎప్పుడైతే అలసిపోయిందో మరి సుమారుగా 12 గంటలు ఆ ప్రాంతం, మధ్యాహ్నం 12 గంటలు ఆ ప్రాంతాన మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ దారిలో విలిచి ఉండగా మరి 12 గంటల ప్రాంతం అంటే మరి ఎండ తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆ ఎండను బట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరము అలసటను బట్టి అక్కడ ఆ బావి దగ్గర కొద్దిసేపు మరి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ విశ్రాంతి తీసుకున్నట్లుగా మనకి కనపడుతున్నాయి. చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిగానే ఆ బావి యొద్ద కూర్చుంటారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు కదా, మరి ఆయన ఎందుకు అలసిపోయారు? ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఆయన దేవుని కుమారుడు అయినప్పటికీ కూడా ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఉన్నారు. శరీరధారిగా ఆయన ఈ లోకాన్ని మరి లోకములోనికి వచ్చి ఉన్నారు కనుకనే ఆయన ప్రయాణము వలన అలసట అనేది యేసుక్రీస్తు ప్రభువారు మరి కలిగి ఉన్నారు. ఇంకా మరి విశ్రాంతి తీసుకున్నటువంటి కొన్ని సంఘటనలు గనక మనం చూసినట్లయితే అలాగే మార్కు సువార్త 4వ అధ్యాయము 38వ వచనంలో మనం చూసినట్లయితే మరి గలిలయ సముద్ర తీర ప్రాంతాన యేసు తన తండ్రి యొక్క పరిచర్య నిమిత్తము ఆయన మరి ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కూడా మరి ఆ పరిసర ప్రాంతాల్లో ఆయన తిరుగుతూ దేవుని యొక్క రాజ్య విస్తరణ గురించి సువార్త ప్రకటిస్తూ ఉంటూ ఉన్నారు. అంటే ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కూడా మరి పనిచేయడం అనేది శరీరం ఖచ్చితంగా అలసిపోతుంది. ఈరోజు మనం కూడా మరి ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కూడా ఉద్యోగాలు, వ్యాపారాలు, మరి చేతి వృత్తి పనులు, రకరకాలైనటువంటి పనుల ద్వారా మనం ఉదయం వెళ్ళినప్పుడు మరి ఎంత ఆరోగ్యంగా ఎంత మరి ఆ యొక్క ఉదయం వెళ్ళినప్పుడు మనం ఎంత సంతోషంగా వెళుతున్నాము. మరి ఉదయం ఉన్నప్పుడు మరి శరీరం చాలా యాక్టివ్గా ఉంటుంది. మరి సాయంత్రం సమయానికి మరి ఆ పని భారాన్ని బట్టి, ఆ పని ఒత్తిడిని బట్టి మన శరీరం అనేది అలసిపోవటం అనేది చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఉన్నారు. మరి ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కూడా తండ్రి యొక్క పనిలో ఆయన పాలిభాగస్తులుగా ఉండి ఉండగా మరి ఆ పని భారాన్ని బట్టి మరి శరీరం అనేది అలసిపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి యొక్క గలిలయ పరిసర ప్రాంతాల్లో గలిలయ సముద్ర తీరాన ఆయన ఒక చిన్న బోటులో, చిన్న దోణిలో ఆయన ప్రయాణం చేస్తూ ఉండగా అక్కడ అదే దోణిలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు కూడా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో ఆ చల్ల గాలి వలన మరి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆ శరీరం అలసిపోతున్న స్థితిని బట్టి మరి అక్కడ నిద్రించినట్లుగా మనకి కనపడుతూ ఉంది. చూడండి, అక్కడ చూసినట్లయితే ఆయన 38వ వచనంలో ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. అంటే శరీరం అలసిపోతుంది. మరి మానవులు కూడా మరి ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు వారి యొక్క పనులను మరి చేసుకొని మరి రాత్రి వేళ సమయంలో మరి నిద్రించడం, మరి విశ్రాంతి తీసుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కూడా శరీరధారిగా ఆయన ఉన్నారు కాబట్టి మరి ఆయన శరీరం కూడా మరి అలసటకు గురవుతుంది. ఆ అలసటను బట్టి మరి నిద్ర రావడం అనేది చాలా సహజం. ఈరోజు ప్రతి మానవుడికి కూడా మరి ఆరోగ్యంగా ఉండాలి అంటే వారి యొక్క అనుదిన మరి పనులు అనేవి మరి ప్రతిరోజు కూడా వారి పనులు వారు చేసుకోవాలి అంటే మరి నిద్ర అనేది చాలా అవసరం. సుమారుగా 7 నుండి 8 గంటలు మరి పరిపూర్ణమైనటువంటి నిద్ర అనేది ఒక వ్యక్తికి గనక లేకపోతే మరి వారి యొక్క పనులు మరి సరిగ్గా చేసుకోలేటువంటి స్థితి కనబడుతూ ఉంది. మరి దీని మీద కూడా ఏకాగ్రత పెట్టలేనటువంటి స్థితి కనబడుతూ ఉంది. శరీరం కూడా రకరకాలైనటువంటి వ్యాధులకు గురి కావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నిద్ర అనేది ప్రతి మనిషికి కూడా చాలా అవసరం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా నిద్రిస్తున్నారు అంటే మరి ఆయన శరీరధారిగా ఉండి ఉన్నారు కనుకనే ఆయన నిద్రిస్తున్నారు అనే మాటలు ఇక్కడ మనకి కనపడుతూ ఉన్నాయి. ఇంకా మనం చూసినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి శిష్యులకి కూడా విశ్రాంతి అవసరం అనే విషయాలు ఆయన తెలియపరుస్తున్నారు. మార్కు సువార్త 6వ అధ్యాయము 31వ వచనంలో చూసినట్లయితే మరి ఉదయం మొదలుకొని మరి 12 మంది శిష్యులు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో పాలిభాగస్తులుగా వారు ఉన్నారు. మరి ఉదయం మొదలుకొని వారు పరిచర్యం చేస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో మరి పరిచర్యలోనికి వెళ్ళినటువంటి మరి దినాన
మరి వారికి తాగడానికి నీళ్లు తాగడానికి సమయం కానీ, సరైనటువంటి సమయానికి భోజనం చేయడానికి సమయము కానీ ఉండవు. ఇక్కడ కూడా శిష్యులకి ఆ సమయం అనేది లేదు. అందుకే అక్కడ మాట్లాడుతున్నాడు, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశములకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకొనడని చెప్పాను. ఈ మాటలో చెప్పింది స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతోటి చెప్తూ ఉన్నారు. అలసట తీర్చుకోనండి, అలసట తీర్చుకోనండి అనే మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే, కింద వచనాల్లో చూస్తే కనుక, ఏలయనగా అనేకులు వచ్చుచు పోవచ్చు నుండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశం లేకపోయాయి. అంటే భోజనం ఉన్నది కానీ భోజనం తినడానికి అక్కడ శిష్యులకి సమయం అనేది లేదు. ఈరోజు అనేక మంది సేవకులు వారి యొక్క పరిచర్య దినాల్లో మరి వారి యొక్క పరిచర్యలో మరి సమయానికి మరి ఆహారం తీసుకోలేనటువంటి పరిస్థితులు, సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. మరి సమయానికి నిద్రపోయే పరిస్థితులు కూడా ఉండవు. మరి వారి యొక్క సభలను బట్టి, వారి యొక్క మరి పరిచర్యను బట్టి ఈరోజు అనేక మంది సేవకులకి మరి సమయానికి తిండి ఉన్నప్పటికీ కూడా మరి సమయానికి తిండి తినడానికి ఉండదు. వారు మరి ఆ సభలను కానీ, ఆ యొక్క మీటింగ్స్ని కానీ ముగించుకుని వచ్చే సమయానికి సుమారుగా రాత్రి 12 నుండి 1 గంట ఆ పరిసర ప్రాంతాలు మరి ఆ సమయం అనేది అవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ పరిచర్య భారాన్ని బట్టి సమయానికి ఆహారము కానీ, మరి సమయానికి మరి విశ్రాంతి తీసుకోవడం అనేది ఉండదు. ఇక్కడ కూడా శిష్యుల యొక్క విషయంలో కూడా అదే కనపడుతుంది. వీరు శరీరధారిగా ఉన్నారు కాబట్టి మరి శరీరం అలసిపోతుంది. విశ్రాంతి అనేది శరీరానికి కావాలి కనుకనే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా మీరు విశ్రాంతి తీసుకోండి అనే మాటలు ఇక్కడ తెలియపరుస్తున్నారు. అందుకే ఇక్కడ మత్తయి సువార్తలో కూడా కొన్ని మాటలు మనకి కనపడుతూ ఉంటాయి. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ విశ్రాంతిని గురించినటువంటి విషయాలు చెప్తున్నారు. ఆయన విశ్రాంతి యొక్క ప్రత్యేకతను గురించి చెప్తున్నారు. ఆయన ఈరోజు ఆ విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది అనే విషయాలను కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ తెలియపరుస్తున్నారు. మత్తయి సువార్త 11 మరి అలాగే 28లో చూసుకున్నట్లయితే, ప్రయాసపడి భారమును మోసుకుని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. అంటే ప్రయాస. ఈరోజు మానవుడు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు వారు మరి చదువుకునే బిడ్డలు మరి చదువు విషయంలో, ఉద్యోగం చేసుకునే బిడ్డలు ఉద్యోగం విషయంలో, అలాగే వ్యాపారం చేసుకునే బిడ్డలు వ్యాపారాల నిమిత్తం, అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండే యవనస్తులు ఆ ఉద్యోగ ప్రయత్నాలను బట్టి ఈరోజు మరి గృహిణీలు వారి యొక్క అనుదిన మరి పనుల విషయంలో మరి ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కూడా ఎన్నో రకాలైనటువంటి పనుల యొక్క భారాన్ని బట్టి అలసిపోవడం అనేది చూస్తూ ఉన్నాం. ఈరోజు మానవులకి శరీరాన్ని బట్టి అలసట ఉంటుంది. అలాగే మానసికమైనటువంటి అలసట కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను బట్టి ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు అనేవి మనిషి యొక్క హృదయంలో తిరుగుతూ ఉంటాయి. మరి ఈరోజు మరి బిడ్డలకి వివాహాలు అవ్వట్లేదని మరి కొంతమందికి ఆందోళన, మరి అలాగే వివాహాలైన తర్వాత గర్భఫలము లేదు అని మరి కొంతమంది యొక్క జీవితాల్లో మరి వారు ఎంతో ఆలోచనకు, వేదనకు గురవుతూ ఉంటారు. ఈరోజు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నటువంటి బిడ్డలు ఉద్యోగాలు దొరకట్లేదని వారు ఎంతో మరి అలసటకు గురవుతూ చూస్తూ ఉన్నాం. అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు వారి యొక్క ఉద్యోగం చేస్తున్నటువంటి విధుల్లో మరి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి శోధనలకు వారు గురవుతూ ఉంటారు. అలాగే వాహనాల మీద ప్రయాణం చేస్తే మరి అనేక మంది బిడ్డలను మనం చూస్తూ ఉంటాం. వారు మరి ఎంతో దూర ప్రాంతాలకు వారు వెళ్ళి వస్తూ ఉండగా వారి యొక్క ప్రయాణాల్లో మరి ఎంతో శరీరం అలసటకి గురవుతూ ఉంటుంది. ఇలాగా ప్రతి మనిషికి కూడా పుట్టినది మొదలుకొని మరణించే వరకు కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతోటి మనిషి మరి ప్రయాసపడి ఎంతో అలసిపోవడం అనేది చూస్తూ ఉన్నాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరుస్తున్నారు, ప్రయాసపడి భారమును మోసుకుని పోచున్న సమస్త జనులారా. అంటే ఒక ప్రాంతస్తులకు మాత్రమే ఇక్కడ చెప్పట్లేదు, ఒక దేశస్తులకు మాత్రమే చెప్పట్లేదు. ఇక్కడ మరి సమస్త జనులారా అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడికి కూడా ఈ మాట అనేది ఆయన తెలియపరుస్తున్నారు. సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. అంటే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరే విశ్రాంతి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వస్తేనే మనకి నెమ్మది, హృదయంలో సమాధానం, కుటుంబంలో సమాధానం, మనకున్నటువంటి బలహీనతల నుండి విడుదల అనేది కేవలం యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వచ్చిన తరువాత మాత్రమే మనకి కలుగుతుంది. కాబట్టి ఈరోజు వాక్యాన్ని వింటువంటి మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు కాబట్టి శరీరానికి విశ్రాంతి అవసరం. ఈరోజు శిష్యులు అనేక రకాలైనటువంటి ప్రాంతాలకు వారు వెళుతూ ఎంతో పరిచర్యను వారు జరిపిస్తున్నారు కాబట్టి వారి శరీరాలు అలసిపోతాయి కాబట్టి వారికి విశ్రాంతి అవసరం. ఈరోజు
మరి ప్రతి మానవుడు కూడా వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ లోకంలో మరి శరీరాన్ని బట్టి మరి ఎన్నో ప్రయత్నాలతోటి శరీరం అలసట, అలాగే మానసికమైనటువంటి ఆలోచనలను బట్టి ఈ శరీరం అలసిపోవడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి వద్దకు ఎప్పుడైతే మనం వస్తామో మన శరీరాలకు, మన హృదయాలకు, మన యొక్క ఆలోచనలకు, సమస్తానికి కూడా నెమ్మదిని, విశ్రాంతిని ఆయన మాత్రమే ఇవ్వగలడు. ఇక మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువారు మరి దేవుడా కాడా అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే చూద్దాం. మరి ఏ విధముగా ఆయన దేవుని కుమారుడు అని మనం చెప్పగలం అనే విషయాన్ని కనుక చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఈ మాటని మనం గమనించినట్లయితే ఆదియందు వాక్యముండెను అంటే ఆది సృష్టి ఆరంభముకు ముందే ఏముంది? వాక్యం ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఇక్కడ మనం గమనిస్తే 2 రకాలైనటువంటి పదాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వాక్యము ఎక్కడుందంట? దేవుని యొద్ద ఉండెను. మూడవది వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఇక్కడ చూసారా, ఆయన వేరు, ఆదియందు దేవుని యొద్ద ఉండెను అంటే 2 రకాలైనటువంటి వ్యక్తులు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. ఆదియందు దేవుని యొద్ద, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడే యుటే. అంటే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఆది అంటే సృష్టి ప్రారంభంలోనే యేసుక్రీస్తు ప్రభువారు ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ 2 రకాలైనటువంటి స్వభావాలతో యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నారు. అంటే మొదటిది దైవికమైనటువంటి స్వరూపం, రెండవది మానవ స్వరూపం. అందుకే ఇక్కడ మాట్లాడుతూ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలమున కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు సృష్టి ప్రారంభములోనే ఆయన తండ్రి యొద్ద ఉండి ఉన్నారు అనే విషయాలు మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. అందుకే 6వ వచనంలో చూడండి, దేవుని యొద్ద నుండి పంపబడిన 6 కాదు, కిందకు వచ్చేసినట్లయితే చూడండి, అదే యోహాను సువార్త మరి 14వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. వాక్యమే దేవుడు, వాక్యమే యేసుక్రీస్తు ప్రభువు. ఆ వాక్యమే మన మధ్యకి ఎలా వచ్చింది? శరీరధారిగా వచ్చినది. అంటే ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారిలో 2 రూపాలను మనం చూస్తున్నాం. ఒకటి మరి దైవికమైనటువంటి స్వరూపం కలిగిన వ్యక్తి అయిన, రెండవది మరి ఈ లోకానుసారమైనటువంటి స్థితిలో శరీరాన్ని కలిగి శరీరధారిగా ఉన్నటువంటి వ్యక్తిగా మనకి యేసుక్రీస్తు ప్రభువారు కనబడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనమందరము కూడా ఇంకా కొన్ని విషయాలు మనం చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మనకి కొన్ని విషయాలు ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే చూడండి, 6వ వచనాన్ని చూసినట్లయితే ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడయుండి, ఆయన అంటే ఎవరిక్కడ? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ స్వరూపాన్ని కలిగి ఉన్నారు? ఆయన దేవుని స్వరూపమును కలిగి ఉండి, కింద వచనాన్ని చూస్తే కనుక దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని. ఇప్పుడు ఎలా పుట్టారైనా? మనుష్యుడి యొక్క పోలికగా పుట్టారైనా. రెండవది దాసుని యొక్క స్వరూపాన్ని ఆయన ధరించుకున్నారు. కాబట్టి ఈ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాలు, మొదటి 2-3 వచనాలను బట్టి, అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనాన్ని బట్టి, అలాగే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవలసినటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు దైవ స్వరూపాన్ని కలిగి ఉన్నారు. అలాగే ఈ లోకంలో మానవ స్వరూపాన్ని కూడా ఆయన కలిగి ఉన్నారు. కాబట్టి ఈరోజు వాక్యాన్ని విన్నటువంటి మనమందరము కూడా ఈరోజు ఈ యొక్క గ్రంథములో మరి దేవుడు అలసిపోడు అనే విషయాలను మనం ధ్యానించుకున్నాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి తీసుకున్నారు, అయినప్పటికీ కూడా ఆయన శరీరధారిగా ఉండి ఉన్నారు. కాబట్టే అక్కడ విశ్రాంతి తీసుకునేట అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇలాగా మరి ఆదికాండము 2వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడో తెలుసా? 3వ వచనంలో, కాబట్టి దేవుడు ఆ 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరచను ఎలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను.
అంటే తాను చేసినటువంటి పని నుంచి విశ్రమించుట అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 7వ దినమున అంటే విశ్రాంతి దినమున దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి 6 దినాలు కూడా పనిచేశాడు దేవుడు. 7వ దినమును ఆయన ఆశీర్వదించాడు. అంటే ఈరోజు విశ్రాంతి దినమున మనం కుటుంబాలతో కలిపి దేవుని యొక్క సన్నిధిలో గడిపితే దేవుడి నుండి వచ్చే ఆశీర్వాదాలు మన కుటుంబాలు పొందుకునే అవకాశం అనేది ఉన్నది. కాబట్టి ఈ మాటలు, ఈ వాక్యాలు విన్నటువంటి మనమందరము కూడా మొట్టమొదటిగా ఆయన అలసిపోడు, తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు అలసిపోడు. ఎందుకనగా ఆయన సృష్టికర్త, ఆయన ఆత్మస్వరూపిగా ఆయన ఉండి ఉన్నాడు. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకానికి శరీరధారిగా వచ్చారు కనుక మరి శరీర బలహీనతను బట్టి అలసిపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆ అలసటను బట్టి ఆయన విశ్రాంతి తీసుకోవడం అనేది సర్వసాధారణం. మూడవదిగా శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యలో వారు ఎంతో ప్రయాసపడుతున్నారు కనుక శరీరాలు అలసిపోవడం అనేది సహజం. అందుకనే వారిని విశ్రాంతి తీసుకోమని యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా వారు తెలియపరుచున్నారు. ఇక మూడవదిగా ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి మరి పనులను బట్టి మనం అలసిపోతూ ఉన్నాం. మరి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాల ప్రకారం, అలాగే 1వ అధ్యాయం 14వ వచనం ప్రకారం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాల ప్రకారం ఆయన మరి ఈ లోకానికి 2 రకాలైనటువంటి స్వరూపాలు కలిగి ఈ లోకానికి వచ్చారు. ఒకటి దైవికమైనటువంటి స్వరూపం, రెండవది శరీర సంబంధమైనటువంటి స్వరూపాన్ని ఆయన కలిగి ఈ లోకాన్ని వచ్చారు. కాబట్టి వాక్యాన్ని విన్నటువంటి మనమందరము కూడా మరి దేవునిలో ఫలించి దేవునిలో బలపడి మరి ఇంకనూ రానటువంటి దినాల్లో మరి వాక్యానుసారంగా ఇంకనూ అనేకమైనటువంటి విషయాలను మరి ధ్యానించుకొని మరి దేవునిలో బలపడడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయనుగాక. మరి వాక్యం ద్వారా మరి మీరు బలపడినట్లయితే మరి కమెంట్ ద్వారా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియపరచండి. అలాగే మరి మీ యొక్క బంధువులకు, మీ యొక్క స్నేహితులకు ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేసి మరి దేవుని యొక్క పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉండాలని మరి దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.